తిట్టాడా? ఆటోవాడు చక్రధర్ గారినే ఎందుకు? ఎందుకంటే డాడీ పర్స్ పోయింది, అదేమో సూర్యకి దొరికింది. సూర్య ఏమో చెప్పలేదు, వాడేమో తిట్టక తప్పలేదు. తర్వాత సూర్య ఇచ్చేశాడు. వాడు తిట్టినందుకు తెగ బాధపడిపోయి సారీ కూడా చెప్పి వెళ్ళాడు. ఏం సూర్య చెప్పాడు కదా? చెప్పించాగా. నేనెవరో ఆటోవాడికి తెలియచెల్లమ్మా, లేదంటే నా కాళ్ళు పట్టుకుని మొక్కేవాడు. పాపం వాడి బ్యాడ్ లక్. ఏమ్మా? మీ కాళ్ళు పట్టుకుని మీరు కరిగిపోయి 1,10 లక్షలు ఇచ్చుండేవారు కదా. పాపం మిస్ చేసుకున్నాడు. 10 ఏంటి 20 అయినా ఇచ్చేసావండి. అమ్మా అమ్మా ఎందుకు కొట్టవే? దోమరా దోమ. మనే గారు నేను జ్యూస్ తీసుకొస్తాను. రా డాడీ కూర్చో. కూర్చోండి కూర్చో. మా జ్యూస్ తొందరగా తీసుకురా. ఐస్ క్యూబ్స్ అవి 2 ఎక్కువై. మామయ్య వేడిగా ఉన్నారు, చల్లబడతారు. ఇప్పుడేం చేయాలి డాడీ? చెక్ వేరే ఇచ్చేసాం, వాగ్దానాలు బోల్డ్ చేసాం. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? డోంట్ వరీ బేబీ, ఊళ్ళో మనకు బోల్డంత ఆస్తుంది కదా, దాన్ని అమ్మేద్దాం. అంతేనా డాడీ? వేరే దారి లేదు బేబీ. 250 కోట్లు తలుచుకుంటే బాధగా ఉంది. పోన్లే, ఊళ్ళో మనకున్న 250 ఎకరాలు అమ్మేస్తాను. నీకన్నా ఎక్కువ. చక్రధర్ సార్, చక్రధర్ సార్. వీడేంటి బేబీ ఇక్కడికి వచ్చాడు? డాడీ అంకుల్ని నోరు తెరవనివ్వద్దు, ఏదో ఒకటి మాట్లాడి పంపించేసే. ఓ ఇక్కడ ఉన్నారా? మీరు ఇక్కడున్నారా? ఎవరైనా? మా ఆడిటర్ చెల్లమ్మా. అవునండి, ఆనందరావుని. అదేంటన్నయ్య గారు, మీరు ఆడిటర్ అంటే ఆయన ఆనందరావు అంటున్నారు. ఆయన పేరు మీకు తెలీదా? ఆడిటర్ అంటే వృత్తి. అవును. ఏ వృత్తి? లెక్కలు చూస్తా. ఓ గుమ్మస్తానా? కాదండి, ఆడిటర్ని. ఏదైతేనేమి చూసేది లెక్కలేగా. లెక్కలు చూడడం కాదండి, తేలుస్తాను కూడా. అసలు ఆనందరావు ఏం చేస్తున్నావు? వజ్రపాటి ఇంటి కోడలతో ఆర్గ్యూ చేస్తావా? అది కాదండి. ఇంకేం మాట్లాడుకో, వెళ్ళు. తర్వాత లెక్కలు చూద్దాం. ఏమున్నాయని చెప్పడానికి. ఏముండడం ఏంటి? ఏమీ లేవా? ఎందుకుండవండి, బోల్డ్ ఉంటేను. మరి మీ ఆడిటర్ ఏంటి అలా అంటాడు? హరి, ఇప్పుడు నేను అంటున్నది వర్క్ చేయడానికి ఏమీ లేదంట. మా ఆనందరావు ఏది పెండింగ్ లో ఉంచడు, ఎప్పటికప్పుడు ఫినిష్ చేస్తాడు, అదన్నమాట. ఓ, నేను ఇంకేదో అనుకున్నానులేండి. అదే నిజం. ఏంటి ఆనందరావు ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఇదిగోండి, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. అవన్నీ పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. మా వ్యాపార విషయాల్లో కొంచెం లావాదేవీలు ఉన్నాయట, పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. పక్కకెళ్ళి మాట్లాడుకొని వచ్చేస్తాం చెల్లమ్మ. రా 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 రా. ఏం జరిగిందో అరవకుండా చెప్పు. ఏం చెప్పమంటారు? ఈ ఊళ్ళో తాకట్టు పెట్టిన 250 ఎకరాలు వాళ్ళకి ఇవ్వనన్నారు. చెప్పమన్నారా మాట మీకు? అదేంటయ్యా, ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి న్యూస్ తెలిసిపోయింది, మీరు ఇక కట్టలేరని. వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? నువ్వే చెప్తున్నావా ఏంటి? నేను చెప్పడం ఏంటి? అరవకు. నేనెందుకు చెప్తాను సార్, నేను నమ్మకానికి అమ్మలాంటి వాణ్ణి. సరే సరే. మరా 250 ఎకరాలు పోయాయి. ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పమంటారు? డబ్బులు కడతారని చెప్పమంటారా? 50 కోట్లు. నా దగ్గర ఎక్కడున్నాయ్యా ఇప్పుడు? నాకు తెలుసు, అందుకే తీసుకోమని చెప్పా. చెప్పావా? మరి ఇక్కడికొచ్చి ఎందుకు గెలుకుతున్నావు? ఆస్తి మీదే కదా సార్, ఒక మాట మీ నుంచి తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నావుగా, వెళ్ళు పో. ఏం మాయా అంతసేపు మాట్లాడుతున్నారు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం అల్లుడు. ఏమైంది డాడ్? 250 ఎకరాలు కూడా పోయాయా? ఈ 250 నంబర్ మనకి అచ్చిరానట్టుందమ్మా. ఇప్పుడెలా డాడ్? ఓ గొప్పలన్నీ చెప్పేశావు, చెప్పినవన్నీ ఎలా చేస్తావు?
డోంట్ వరీ బేబీ, మనకు రొయ్యల చెరువులు చేపల చెరువులు ఉన్నాయి కదా, అవి అమ్మేస్తాను. మళ్ళీ ఫోన్ మోగిందా? హలో. ఏంటి? అవునా? అది కాదండి. వినరా? వినకపోతే మానేయండి. చెప్తా. ఏం చెప్తావురా? సార్ సార్ చిన్నగా చెప్పవయ్యా. ఇంకేమీ మిగలేదు సార్. ఆ రొయ్యల చెరువులు చేపల చెరువులు కూడా వాళ్ళు ఇవ్వరంట. నేను చెప్తూనే ఉన్నాను, అవన్నా తాకట్టు పెట్టకుండా ఉండండి. విన్నారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? డాడ్, ఉన్న ఆశ కూడా పోయింది, మొత్తం కొట్టుకుపోయాయి. డాడ్, ఇప్పుడేం చేయాలి? మాయా, ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఆయన ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు, ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు. వాట్స్ ద ప్రాబ్లం? ఏం లేదు బాబు, ఏం లేదు, వస్తున్నా. ప్రాబ్లం లేదల్లుడు, నో ప్రాబ్లం. అన్నిసార్లు ఫోన్ చేస్తుంది ఎవరో? పంతులు గారు. పంతులు గారా? అవును చెల్లమ్మ. ఆనందరావు, ఈ ఫోన్ నేను మాట్లాడతాను. ఆడిటర్ గారు, చక్రధర్ గారికి చెప్పేశారా? ఇక చేపల చెరువులు మేము లాగేసుకున్నాం. అలాగే. అలాగే పంతులు గారు, అలాగే. ఇప్పటి వరకు ఆనందరం మీరు చెప్పిన విషయం చెప్తున్నాడు. కాకపోతే ఇంకేం మాట్లాడుద్దా? అలాగే పంతులు గారు. పోనీ అక్కడేమైనా పూజ? ఏంటి ఏంటి పంతులు గారు, అక్కర్లేదా? సరే సరే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఉంటానండి, ధన్యవాదాలు. మాయా, పంతులు గారేనా? ఫస్ట్ నుంచి పంతులు గారే. ఆహా. ఎందుకు ఏం చెప్పారు అన్నయ్య గారు? అదేంటంటే ఏం లేదు చెల్లమ్మా. మరి లేనప్పుడు చెప్పడం ఎందుకు? లేదంటే లేదని కాదు, ఉంది. ఏం మాయా అది? చెప్పు. అది అల్లుడు, మీ పెళ్ళి ఎక్కడంటే అక్కడ చేయకూడదంట. నిజానికి మా తరతరాల నుంచి ఆచార సాంప్రదాయం చాలా ఉంది. నా వరకు కూడా అలానే జరిగింది. నా కూతురి బేబీకి మారుద్దాం అనుకున్నాను, కానీ మా పంతులుగా ససేమిరా ఒప్పుకుంటాలేదు. ఏం చెప్తున్నారు అన్నయ్య గారు? పిల్లల జీవితాలు బాగుండాలి అంటే మాకున్న ఆచార ప్రకారమే వీళ్ళ పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అంటున్నారు. నాకేమో అయ్యయ్యో, అలాగే జరిపిద్దాం అన్నయ్య గారు. దాంట్లో ఆలోచించడానికి ఏముంది? అలా చెయ్యాలి అంటే పెళ్ళి మా ఊర్లో మా ఇంట్లోనే చెయ్యాలి చెల్లమ్మా. బాగానే స్కెచ్ చేసావుగా. పోన్లే, అలాగే చేద్దాం అన్నయ్య గారు. పిల్లల జీవితం బాగుండడమే కదా మనకు కావాల్సింది. అక్కడ చేస్తే బాగుంటారు చెల్లమ్మా. మా ముత్తాత పెళ్ళి, ఆయన ముత్తాత పెళ్ళి, మా తాత పెళ్ళి, మా నాన్న పెళ్ళి, నా పెళ్ళి కూడా అక్కడే జరిగింది. మేము ఎంతో బాగున్నాం. అదే కావాలన్నయ్య గారు, అక్కడే చేసేద్దాం. సరే చెల్లమ్మా. మాయా, ఏంటల్లుడు? మరి నా పెళ్లి నాకు ఇష్టమైన ప్యాలెస్లో చేసుకోవాలని నా కోరిక తీరదుగా. సామాన్యకు 3 ముళ్ళు హ్యాపీగా ప్యాలెస్లోనే వేద్దాం అనుకున్నాను. నాకు ఇష్టమైన సామాన్యని ఇష్టంగా ప్యాలెస్లోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. బాధపడకల్లుడు, మీ పెళ్ళి అయ్యాక ఎప్పుడైనా ప్యాలెస్ బుక్ చేసి రిసెప్షన్ పెడదాంలే.
అంతేనా? సూర్య, మన లైఫ్ హ్యాపీగా ఉండాలి కదా. ఆ ఒక్క కోరిక ప్రెసెంట్ డ్రాప్ అవ్వు. ఆ తర్వాత డాడీ తీరుస్తాడు. సూర్య మరి అంత ఇబ్బంది పడుకురా. వద్దంటే పెళ్లి మానేద్దాం కానీ కోరిక కదా ముఖ్యం మనకి. అక్క నువ్వు ఇంకా ఆపుతావా? ఇప్పుడు నేనేమన్నాను చెల్లి, వెనకటికి నీలాంటిదొకటి. పంచపాండవులు ఎంతమంది అంటే నాకు తెలీదా? మంచపు కోళ్ళ వల్లే ముగ్గురు అని 2 ఏళ్లు చూపించిందట. నీకన్నీ తెలుసు అనుకుంటావు గాని నీకేం తెలీదు. తెలిస్తే సూర్య కోరిక కాదని ఆ ఊర్లో పెళ్లి చేస్తానంటావా? ఆ కోరిక ముఖ్యం కానీ పెళ్లి ముఖ్యమా? పెళ్ళే ముఖ్యం. చెడగొట్టడానికి కష్టపడింది చాలు, ఇక మాట్లాడకక్క. నిజాలు మాట్లాడితే గొంతు నిలోగి నొక్కేస్తారు. ఇంకేం చేయాలి? నువ్వింకేవి చేయకుండా ఉంటే నాకు అదే చాలు. అనే గారు, మీరింకేం ఆలోచించకండి. మీ ఆచారం ప్రకారమే మీ ఊళ్ళోనే ఆ ఇంట్లోనే పెళ్లి చేసేద్దాం. థ్యాంక్స్ అత్తయ్య గారు. సరే, అలానే చేయండి. అమ్మాయ్యా, ఈరోజు షాపింగ్కి వెళ్దామా? గోల్డ్ షాప్కి వెళ్దామా, బట్టల షాప్కి వెళ్దామా? గోల్డ్ షాప్కి వెళ్ళాం సూర్య. కరెక్ట్గా చెప్పే పద్మక్క, నేను అదే అనుకుంటున్నాను. మాయా, వెళ్దామా? అల్లుడు, పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాను, టైర్డ్ అయిపోయాను కదా. ఇచ్చిన జ్యూస్ కూడా తాగలేదు. తర్వాత తర్వాత అంటే కంగారేముందిరా, రేపు వెళ్దాంలే. రేపా? ఏం మాయా అలా అరిచారు? రేపంటే కుదరకపో. రేపు ఉదయాన్నే 9 దాటక ముందే ఊరు బయలుదేరమని మా పంతులు గారు చెప్పారు. ఆ టైంకి షాపులు తీయరు కదా. మరి ఆ విషయం ఇందాక జయంత్ అడిగినప్పుడు చెప్పలేదు? మర్చిపోయానండి. ఇంతమంది మాట్లాడుతుంటే ఏం గుర్తుంటుందండి? మధ్యలో ఈవిడి గారి సామెతలు ఒకటి, కన్ఫ్యూజన్తో చస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, మీరు గుర్తు పెట్టుకోండి. 9 దాటితే ముహూర్తం లేదంట. 9 గంట కొట్టక ముందే మన అందరం ఊరు బయలుదేరిపోవాలి. ఏం చెల్లమ్మా, బయలుదేరతాం కదా? అలాగే చేద్దాం అన్నయ్య గారు. నగలు బట్టలకు అంత తొందర ఏమొచ్చింది, తర్వాత తీసుకుందాంలేండి. థ్యాంక్స్ చెల్లమ్మా. ఊరు వెళ్లే విషయం సావిత్రమ్మ గారికి నేను చెప్పాలి. నేను చెప్తాను అన్నయ్య గారు, నేను చెప్తానులేండి. సంతోషం. ఎలాగైతేనే చివరికి మా ఆచారం గెలిచింది. నేను ఓడిపోయాను చెల్లమ్మా. పిల్లల జీవితాల కోసం నేను తగ్గాను. చెల్లమ్మా, 9 లోపు అందరూ రెడీ అయిపోవాలి, మర్చిపోకండి. ఎందుకు మర్చిపోతాం అన్నయ్య గారు, రెడీగా ఉంటాం. శామ్, మాయ చెప్పింది విన్నావుగా? 9 గంటలకల్లా రెడీగా ఉండాలంట. మనం పెళ్ళికి వెళ్ళాలి. శామ్, ఈ పెళ్లి చేస్తుంది నీకోసమే. అలా కోపంగా వెళ్ళిపోతావేంటి? నేను కోపంగా వెళ్ళడం లేదు. రేపు పొద్దునకి రెడీ అవ్వాలి కదా. షో అయిపోయింది, వెళ్ళిపోదామా? పదండి. పద, నడవరా. అన్నయ్య గారు, మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను ఈలోపు వంట చేసేస్తాను. అలాగే చెల్లమ్మా. సామాన్యాన్ని చూసుకోమా. ఆనందరావు, ఇక నువ్వు వెళ్ళు. ఇదిగో ఫోను. మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తాను సార్? ఇక నా దగ్గరే ఉందయ్యా ఉండటానికి. అందుకనే సార్ మిమ్మల్ని వదలకూడదు అనుకుంటున్నాను. దేనికి? దేనికంటారేంటి సార్? 1 ఇయర్కి మీకు చేసిన పనులకి డబ్బులు రావాలి, స్టాఫ్కి నేను ఇచ్చుకోవాలి. అవి మీ దగ్గర నుంచి వస్తేనే నేను వెళ్తాను. అప్పటిదాకా నా దగ్గరే ఉంటావా? తప్పదు కదా సార్. ఈ లోపు ఏదైనా కుదిరితే అరేంజ్ చేసి ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఎంత ఆశిస్తున్నావేంటి? లెక్కలన్నీ కడితే ఒక 50 లక్షలు అవుతుంది సార్. 50 లక్షలా? నా దగ్గర నుంచే వస్తాయనుకుంటున్నావా? మీ దగ్గర ఉంటే వస్తాయనే నమ్ముతున్నాను సార్. సరే ఉండు, కాకపోతే నోరు కొంచెం అదుపులో ఉంచుకో. అలాగే సార్. నాకే ఉండడానికి టికానా లేదంటే నువ్వొకడివి. బేబీ,
ఏంటి మన పరిస్థితి ఇలా అయింది? నాకు ఏమీ అర్థం కావడం లేదు డాడీ, పిచ్చెక్కిపోతుంది. సేమ్ ఫీలింగ్. సేమ్ ఫీలింగ్. నాకు ఇష్టమైన సామాన్ని ఇష్టంగా ప్యాలెస్లోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. శామ్, ఈ పెళ్లి చేస్తుంది నీకోసమే. అలా కోపంగా వెళ్ళిపోతావేంటి? శామ్, ఏంటి? ఏంటంత ఫీల్ అయిపోతున్నావు? నిజాలు తెలుస్తున్నాయి కదా, కొంచెం మనసుకి బాధ అనిపించింది. ఇప్పుడేం లేదులే. ఏమి నిజాలు తెలుస్తున్నాయేంటి? సామాన్య అంటే తమరికి ఎంత ప్రేమో, తనంటే ఎంత ఇష్టమో నిజాలు చెప్పారు కదా. అంత ఇష్టాన్ని ఇన్ని రోజులు దాచుకోవడం దేనికి? ఎప్పుడో చెప్పుంటే అప్పుడే నేను సైడ్ అయిపోయేదాన్ని కదా. పిచ్చి దానిలో నిన్ను ప్రేమించకుండా నేను వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోయేదాన్ని కదా. నన్ను ప్రేమించకుండా ఉండుంటే నీ పని అయిపోయేదా? అయిపోయేదేమో, ఎవరికి తెలుసు? నీకు తెలియదు కదా. థ్యాంక్స్. నాకిప్పుడు నిజాలు తెలిసాయి. ఏం తెలుసాయి? నా మీద నీకెంత నమ్మకం ఉందో, నా గురించి నీకేం తెలుసు, నా ప్రేమను నువ్వు గుర్తించిన విధానం ఏంటో నీ మాటల ద్వారానే తెలిసింది. నువ్వన్నా చెప్తున్నాను. అవి నిజాలను నువ్వు నమ్ముతున్నావా? అయితే అబద్ధం చెప్పానంటావా? నువ్వు మీ అమ్మమ్మకు చెప్పిన మాటలు నీ మనసులో నుంచి వచ్చిన నిజమైన మాటలేనా? అవి నిజాలేనా? వస్తాను. నీ ప్రాణానికి ప్రాణమైన మా సూర్యని మాకిచ్చేయమని అడుగుతున్నాను. నిజాలే. అయితే ఇవి నిజాలే. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నేను నన్ను మోసం చేసుకుంటాను సార్. దట్స్ ఆల్. నువ్వు ఎలా వెళ్తే నేను అలానే వెళ్తాను. నువ్వు ఏమంటే నేను అదే అంటాను. ఎందుకంటే నీ కోరిక తీర్చడమే నాకు ముఖ్యం.